ముఖ్యంగా మా గురువర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలానే మా తానా సభ్యులు, మా తానా అధ్యక్షులు, మా తానా కార్యవర్గ సభ్యులందరికీ ఈ 8వ తానా చైతన్య సమంత్రి సందర్భంగా మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని మేము నెల్లూరు రావటం అనేది మొట్టమొదటిసారి. అయినప్పటికీ ఒక్కడుంటే చాలు మంచి మిత్రుడు అనే విధంగా మా సంస్థతో అనుబంధం ఉండి మాతో కలిసి పనిచేసి మా సంస్థలో రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి తానాలో జాయింట్ సెక్రటరీ వరకు ఉండి ఆయన అక్కడే ఉండుంటే ఇక్కడ శ్రీ సిటీ ఉండేది కాదు. తానాకి అధ్యక్షులు మా అందరికంటే ముందే అయి ఉండేవాడు రవి సన్నారెడ్డి గారు. అలాంటి మిత్రుడు ఒక్క టెలిఫోన్ కాల్ తోటి, టెలిఫోను టెక్స్ట్ మెసేజ్ల ద్వారానే ఇంత అద్భుతంగా ఈ రోజున ఇక్కడ మాకు జానపద నృత్యాలు, మరుగుపడిపోతున్న జానపద నృత్యాలని కళ్ళకు కట్టినట్లు మార్నింగ్ 9 నుంచి ఇప్పటి వరకు చూపెట్టినందుకు రవి సానారెడ్డి గారికి తానా బృందం అంతా కూడా ఎప్పుడు రుణపడి ఉంటుందని, ఆయన కోరుకున్న విధంగానే ప్రతి తానా చైతన్య స్రవంతిలో నెల్లూరు పట్టణం అనేది ఒక భాగంగా చేస్తారని, మా తానా సభ్యులు, తానాకి కాబోయే నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నెల్లూరు పట్టణం అనేది తప్పకుండా, మనం ఇంతకుముందు రోజుల్లో తానా ప్రోగ్రాం అంటే హైదరాబాద్లో ప్రోగ్రాం పెట్టుకోవాలి అనేది కంపల్సరీగా ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం మనకు లేదు కాబట్టి చక్కగా ఆ అవకాశాన్ని నెల్లూరుకు ఉపయోగించుకొని నెల్లూరులో ప్రతి తానా చైతన్య స్రవంతిలో తప్పకుండా మీ ముందుకి ఈ తానా బృందం, తానా నాయకత్వం తప్పకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేముగా వస్తామని, మాతో పాటే అనేక సంస్థలు ఉన్నాయి అమెరికాలో, ఏ సంస్థలు వచ్చినా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ చేసుకొని నెల్లూరుకి తప్పకుండా తానా అనేది వస్తుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, రవి సానారెడ్డి గారికి తానా సభ్యులందరి తరఫున మా అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మా తానా అధ్యక్షులకి, మా తానా సభ్యులందరికీ, ఇక్కడ ఈ వేదిక నిర్వహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.